ఫ్రెండ్ నా మొబైల్ తీసుకొని ఎవరైనా వాట్సాప్ ఓపెన్ చేస్తే చూడండి ఏం ఓపెన్ అవుతుందో. వాట్సాప్ ఓపెన్ చేశాను. క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది. మొత్తానికి మనం లేనప్పుడు మన మొబైల్ తీసుకొని మన ఇంట్లో వాళ్ళో లేకపోతే ఫ్రెండ్సో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ కాకుండా వేరే ఏదైనా ఓపెన్ అయ్యే విధంగా అయితే మనం చేయొచ్చు. దానికోసం చేయాల్సింది చాలా సింపుల్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి ఐకాన్ చేంజర్ యాప్ ఏదో ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోండి. కాకపోతే దీనిలో యాడ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏ యాప్‌కి సంబంధించి ఐకాన్ చేంజ్ చేయాలో దాన్ని అక్కడ టైప్ చేయండి. సో ఇట్లా మీరు క్యాలిక్యులేటర్ తీసేసుకొని ఇమేజ్ ఉంది చూసారా దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ వాట్సాప్‌కి సంబంధించిన ఐకాన్ నా మొబైల్‌లో డౌన్లోడ్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మీకు ఎలాగైతే కావాలో అలా సెట్ చేసుకొని పైన డన్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది చూసారా దీని పేరు తీసేసి వాట్సాప్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డన్ ప్రెస్ చేసేసి యూజ్ బటన్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ నాకు 2 వాట్సాప్స్ వచ్చాయి చూసారా. సో అలా మీకు కూడా వాట్సాప్ సింబల్స్ వస్తాయి అన్నట్టు దీన్ని ప్రెస్ చేస్తే క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిపోద్ది. ఫ్రెండ్స్ మరి మీకు ఈ ట్రిక్ నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏ యాప్ యూస్ చేయాలి అనే దానికి సంబంధించిన వీడియో కూడా నచ్చుద్ది. అది నిన్ననే పోస్ట్ చేశాను. మన ప్రొఫైల్ అయితే చూడొచ్చు. సో మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.